మరి ఓకే మాస్టర్స్, మరణానంతర జీవితం అనే పుస్తకం మీద స్వాధ్యాయ యోగం మరియు సజ్జన సాంగత్యం మనం చేస్తూ ఉన్నాం. డోలరెస్ కెనాన్ గారు దాన్ని తెలుగులో రాసిన అనువదించిన వారు మాస్టర్ రేవతి మేడం గారు. ఇద్దరు అద్భుతమైనటువంటి మాస్టర్స్ మనకి చైతన్య రూపంలో పత్రి గారు మనందరి మధ్య ఎనర్జీ రూపంలో ఉన్నారు. అయితే మాస్టర్స్ చాలా మంది యాస్ట్రల్ గాను, కొంతమంది ప్రత్యక్షంగాను మనతో కూడా ఉంటూ మనకి ఈ జ్ఞానం అందించడానికి ఎంతో మంది మాస్టర్స్ తయారవ్వాలని కోరుకుంటున్నారు. అయితే మాస్టర్స్ ఎన్నో పుస్తకాలు ఈ ప్రపంచంలో ఛానలింగ్ ద్వారా వచ్చినాయి. ప్రస్తుతం మనుషులందరూ కూడా అత్యంత భయపడేటటువంటి విషయం మరణం. ఈ మరణం అనేది ప్రతి మనిషి వారి జీవితంలో అనుభవించే ఒక అనుభవం. దీని విషయంలో భయపడాల్సినటువంటి అవసరం లేదని ఎంతో మంది అసెండెడ్ మాస్టర్స్ మనకి తెలియచేస్తున్నారు. శ్వాస తీసుకున్నంత వదిలినంత సహజమైన ప్రక్రియ అని తెలియచేస్తున్నారు. భయం వల్ల మూలాధార చక్రంలోనే కూరుకుపోయి ఉన్నటువంటి సమస్త మానవాళికి భయాన్ని తొలగించేది కేవలం జ్ఞానం మాత్రమేనని, ఆ జ్ఞానం స్వాధ్యాయ యోగం ద్వారా మరి పరమ గురువుల సాంగత్యం వలన, సజ్జన సాంగత్యం వలన, ధ్యానం వలన మనం అందరం మన ఎరుకను పెంచుకోవడం వలన సాధ్యపడుతుందని, అతి ముఖ్యమైనటువంటి మరణ భయాన్ని గనక మనం జయిస్తే ఇక మిగతా విషయాలన్నిటిలో కూడా భయం బదులు జాగ్రత్తగా ఉంటాం. భయాన్ని జయించి జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటాం. భయానికి జాగ్రత్తకి ఒక సన్నని పులిపొర వంటి ఒక అడ్డుగోడ ఉందంటే, భయాన్ని జాగ్రత్తని రెండు కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ డోలరెస్ కెనాన్ గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ఒక ఒక మనిషిని హిప్నటైజ్ చేసి ఆ సోల్ని జన్మకు మధ్య గ్యాప్ లోకి కూడా తీసుకెళ్లేటటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రతిభ భూమి మీద ఉన్నటువంటి అతి కొద్ది మంది మాస్టర్స్ లో డోలరెస్ కెనాన్ గారు. మరి అలాగే మనకి ఇక్కడ హైదరాబాద్ లో పత్రి గారి శిష్యుల్లో న్యూటన్ గారు అని ఒక ఆయన ఉన్నారని తెలిసింది. సో చూడండి మాస్టర్స్, అంత అద్భుతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక శక్తి వలన మాత్రమే ఇది సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. ఈ మరణం తర్వాత జీవితం గురించి ఎన్నో విషయాలు మనం ఒక 20 రోజుల నుంచి డిస్కస్ చేస్తూ వచ్చాం. మరి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నటువంటి విషయం ఆత్మహత్య వలన ఈ భూమి మీద పాపంగా చెప్పబడేది ఏదీ లేదు, మంచిగా చెడుగా చెప్పబడేది ఏదీ లేదు, అంత న్యూట్రల్. అయితే ఆత్మల లోకంలో ఒకే ఒక్క విషయం పాపంగా చెప్పబడింది. అదేమిటంటే ఆత్మహత్య, సూసైడ్, బలవన్ మరణాలు. సో మాస్టర్స్, ఆత్మల తలంలో ఇప్పటి వరకు కూడా ఏది మంచి ఏది చెడు అని డిసైడ్ అంత న్యూట్రల్ గా ఉంటుందని మనం అనుకుంటే, ఒక్క విషయాన్ని మాత్రం పాపముగా వాళ్ళు పరిగణించారు ఆత్మల తలంలో, హయ్యర్ డైమెన్షన్స్ లో. అదేమిటంటే ఆత్మహత్య పాపంగా పరిగణించారు. ఈ విషయం మీద మనం కిందటి సెషన్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. దాని గురించి చిన్న ఒక 2 విషయాలు చెప్పుకొని కొత్త ఎపిసోడ్ లోకి మనం ఎంటర్ అవుదాం. ఆత్మహత్య చేసుకుని మధ్యలోనే జీవితాన్ని తుంపేసుకుంటే ప్రయత్నిస్తానికి
భూమి మీదకు వచ్చినటువంటి వాటిని సాధించకపోవడమే కాక తాము కష్టపడవలసిన దానికంటే కూడా మరింత ఎక్కువగా కర్మను పోగేసుకొని మళ్ళీ ఆత్మల తలంలో జన్మ కోసం నిరీక్షించాల్సి వస్తుంది. ఈసారి అంత తొందరగా జన్మ దొరకదు. పని పూర్తవ్వకుండా శరీరాన్ని వదిలిపెట్టిపోవడం అన్నది మాత్రమే అక్కడ సహించరాని విషయము. ఒక మనిషి ముసలివాడైనా, రోగి అయినా సహజ మరణం వచ్చేంత వరకు జీవన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాని బలవంతంగా మరణాన్ని ఆత్మహత్యగా మనం జీవితాన్ని సగంలో ముగించడానికి పర్మిషన్ లేదు. అయితే ఇక్కడ ఫ్రీ విల్ ఉంది. బలవంత మరణాన్ని భూమి అనే ఈ ఎర్త్ మీద ఫ్రీ విల్ ఉంది. ఈ ఫ్రీ విల్ లో ఆ పని కూడా చేయటానికి అవకాశం ఉంది, కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మరింత ఎక్కువగా తర్వాతి జన్మలలో ఎక్కువ జన్మలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ కర్మను మళ్ళీ ఏ విషయంలో అయితే బలహీనపడి నేను దీన్ని సాధించలేనని క్షోభపడి ఆ పరీక్షను గాని ఆ పరిస్థితిని గాని ఎదుర్కోలేక సూసైడ్ చేసుకున్నాడో అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే స్థాయికి ఎదిగేంత వరకు మరిన్ని జన్మలు మొదటి నుంచి పరీక్షలు రాసుకుంటూ రావాలి. అంత పెద్ద ప్రొసీజర్ అవుతుంది. దీనితోనే కాకుండా అతని వ్యక్తిగత కర్మలు మాత్రమే కాకుండా అతనితో అగ్రిమెంట్ చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు భూమి మీద ఒక భార్య అయితే, ఒక భర్త అయితే గాని, ఒక పిల్లలు కుటుంబంలో ఉన్న వాళ్లే గాని వాళ్ళు మధ్యలో సూసైడ్ చేసుకోవటం మూలన వారి కుటుంబ సభ్యులతో కొన్ని కర్మలు పెండింగ్ లో ఉండిపోతాయి ఆ జన్మకి. ఇది సహించరాని ప్రక్రియ. సోల్స్ పరంగా ఆలోచన చేస్తే భూమి మీద కూడా ఆత్మహత్య అనేది నేరమే, కానీ ఆత్మల తలంలో ఇది సహించరాని ప్రక్రియ. దీని కాన్సిక్వెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం గత సెషన్ లో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ సెషన్ లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఆ సెషన్ చాప్టర్ పేరు మార్గదర్శకులు. ఆత్మల లోకంలో మార్గదర్శకులు. ప్రపంచంలో దాదాపు ప్రపంచం అంటే ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి అన్ని తలాలలోనూ పంచభూతాలతో నిర్మితమైనవే. అయితే ప్రతి సంస్కృతిలో కూడా రక్షక దేవదూతలు, రక్షక ఆత్మలు ఉంటాయి అంటారు కదా. అది నిజమేనా అని డోలరిస్ గారు ఒక రిగ్రెసీని, అంటే ఒక సోల్ ని ఉన్నత తలాలకు హిప్నటైజ్ చేసి పంపించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నప్పుడు అడిగినటువంటి ప్రశ్న. అయితే ఆ రిగ్రెసీ చెప్తున్నారు, సంరక్షక ఆత్మలు ఉన్నాయి. వాళ్ళు అంతకు ముందు మీతో గాఢ అనుబంధం కలిగి ఉండి, చాలా దగ్గరి రిలేషన్స్ లో ఉండి, ఆత్మల తలంలోని పాఠశాలలో గాని అలాంటి చోట గాని హాజరవుతూ ఉండే వాళ్ళు వీళ్ళు సంరక్షక ఆత్మలు. సంరక్షక ఆత్మలు అంటే మనం భూమి మీద ఉన్నా కూడా మనల్ని సంరక్షించే వాళ్ళు, ఆవలి వైపు వాళ్ళు, మనల్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు అని చెప్పటానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ చాప్టర్ లో కూడా వచ్చినాయి చూడండి. మనల్ని ఎన్నడూ ఒంటరిగా ఆవలి వైపు వాళ్ళు వదిలేయలేదు, సంరక్షించే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. మనం ఎప్పుడూ కూడా మన మైండ్ చెప్పేది వింటున్నాం, కానీ మన అంతరాత్మ చెప్పేది వినడం లేదు. ఈ సంరక్షక ఆత్మలు ఎక్కువగా అంతరాత్మతో కనెక్ట్ అవుతారు. సో వాళ్ళను ఒక ప్రత్యేక వ్యక్తికి కేటాయిస్తారా అని అడిగితే వాళ్ళు తమ బంధాలను తామే ఎంచుకోవచ్చు. మీరు పుట్టినప్పటి నుండి వాళ్ళు మీ వెంటే ఉంటారు. పుట్టినప్పటి నుండి మీ వెంటే ఉంటారు కాదు మాస్టర్స్, ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే జన్మ తీసుకోవడానికి ముందు నుంచి తల్లిదండ్రులను పర్యవేక్షిస్తారు. ఏ సొసైటీలో ఏ కుటుంబంలో జన్మ తీసుకోవాలో పర్యవేక్షిస్తారు. వాళ్ళ వైపు నుంచి సజెషన్స్ అందుతూ ఉంటాయి. ఎవ్వరూ ఒంటరిగా ఉండరండి.
ఒకరి నుంచి ఒకరు ఆ అడ్డుగోడలు బద్దలు కొట్టుకుంటే గాని అవలి వైపు ఉన్న వాళ్ళను కూడా మనం అనుభూతి పొందవచ్చు. మనస్సు అనేది అడ్డుగోడ. చూడండి మాస్టర్స్, మనకి మరొక విషయం ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలే. మంచి చెడు అనేవి లేనే లేవు, ఉన్న వల్ల పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్. ఏ అనుభవం నుంచి అయితే మనం ఏదైతే నేర్చుకోగలుగుతామో అది ఎన్నటికీ నెగటివ్ కాదు. చూడండి మాస్టర్స్, ఒక వ్యక్తి భూమి మీద మంచి లేదా చెడు అనేటటువంటి విషయాలు భూతలం మీదే ఉంటాయి, లేబులింగ్. ఇక్కడ ఒక చెడు విషయం నుంచి కూడా ఒక అనుభవాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అది అతనికి నెగిటివ్ అనుభవం కాదు, అది ఒక అనుభవం అంతే. అది ఆత్మానుభవం. ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చింది, ఆ రోగాన్ని కూడా అతను అనుభవంగా మార్చుకోగలిగే స్థితి ఒక్క ధ్యానికి, యోగికి మాత్రమే ఉంది. మిగతా లోకంతో అనుసంధానమై జీవిస్తున్నటువంటి వాళ్ళకి కాదు. ఎగ్జాంపుల్ రమణ మహర్షి తీసుకోండి. ఆయన చేయి గాని కాలు గాని ఎప్పుడు ఒక రకమైనటువంటి క్యాన్సర్ తో ఉన్నారు అని కూడా మేము చదివాం, విన్నాం. సో అది కూడా ఒక అనుభవం మాత్రమే. ఇలా చాలా మంది ఉన్నారు మాస్టర్స్ ప్రస్తుతం కూడా. అయితే ఆత్మల లోకంలో ఉన్న వాళ్ళకి భూమి మీద ఉన్న ప్రతి మనిషి గురించి, వాళ్ళ బలాల గురించి, వాళ్ళ బలహీనతల గురించి తెలుసు. మీరు వాళ్ళని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ మీకుంటే గనక వాళ్ళని చవటలు చేసి మీరు ఆడించవచ్చు కదా అన్నట్లుగా ప్రశ్నిస్తే ఎవ్వరూ కూడా పరిపూర్ణులు కాదు. అయితే మనం పరిపూర్ణులమైతే ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం అయితే ఆ వ్యక్తికి అవసరం ఉండదు. ఏ వ్యక్తి అయితే తన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా చేసుకుంటాడో అనుభవాల ద్వారా, ఆ పరిపూర్ణత్వం పొందినటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి రావలసిన అవసరమే రాదు అని చెప్తున్నారు. ఈ మార్గదర్శకులు అనే విషయం మీద చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నారు. భూమి అనేది ఎంపిక అవకాశం ఉండే స్థలం. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫ్రీ విల్ జోన్. మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనం భూమి మీదకి వచ్చాము, మనం ఒక బండి తోలుతున్నాము. ఆ బండి లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అనేది ఇక్కడ స్క్రిప్ట్ లో ఉండదు. ఇక్కడ మన ఫ్రీ విల్ ఉంది. బండి తోలటం అనేది స్క్రిప్ట్ లో ఉంటుంది. ఇక్కడ మన ఫ్రీ విల్ లెఫ్ట్కి వెళ్ళాలా, సినిమా హాల్ వైపుకి వెళ్ళాలా, ఇదిగో ఇటు పిరమిడ్ ధ్యాన మందిరానికి వెళ్ళాలా, పౌర్ణమి మెడిటేషన్కి వెళ్ళాలా, బార్కి వెళ్ళాలా. చాయిస్, ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్లే నాన్ వెజ్ తినాలా, ఈసారికి తిందాంలే తర్వాత మార్చుకుంది, ఫ్రీ విల్ ఉందండి. ఎవ్వరు మార్గదర్శకులు ఆ వ్యక్తులు ఏం చేస్తున్నా ఒక అంతరాత్మతో అనుసంధానమై వాళ్ళకు ఒక ఆలోచన, ప్రేరణ కలగ చేస్తారు. ధ్యానానికి వెళ్ళండి, ఈ పౌర్ణమి వచ్చింది కదా ధ్యానానికి వెళ్ళండి, పౌర్ణమి మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అని అంతరాత్మ ప్రేరేపిస్తుంది. అయితే అదే టైంలో ఏదో ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పేసి మరొక మైండ్ ఆలోచన చేస్తుంది. అంతరాత్మ ఆలోచన, మైండ్ యొక్క ఆలోచన, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. మైండ్ యొక్క ఆలోచన ద్వారా మనం ఫాలో అయినప్పుడు, ఎగ్జాంపుల్, మనం బండి తీసుకొని ఎక్కాము, రైట్ సైడ్ వెళ్తే పౌర్ణమి మెడిటేషన్ సెంటర్, పవిత్ర సంగమం ఘాట్ వస్తుంది. విజయవాడ వైపు వెళ్తే సినిమా హాళ్ళు. ఎటు వెళ్ళాలి నిర్ణయించుకునేది మనమే. అక్కడి నుంచి పవిత్ర సంగమానికి వెళ్తే ఆత్మ ఆనందిస్తుంది. బెదవాడ వైపు వెళ్ళిపోయి మనం కావలసినటువంటి పనులు, భౌతిక సంబంధమైనటువంటి విషయాలు మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మనసు సంతోషించింది. కానీ ఇది శాశ్వతమైనటువంటి సంతోషం కాదు. ఆత్మకు సంబంధించిన అనుభవం తెచ్చుకోవటం అనేది శాశ్వతమైన ఆనందం. అది ఆత్మ మాట మనం విన్నప్పుడు, అంటే అంతర్వాణి విన్నప్పుడు, అంతర్వాణి గొంతు నొక్కి పట్టి
విజయవాడ వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు విజయవాడ వెళ్ళిపోతారు. అంతర్వాణి ఏం చెప్తుంది? ఈ రోజు మెడిటేషన్ కి ఇటు వెళ్ళాలి అని చెప్తుంది. మన మనసుకి 2 ఆలోచనలు వస్తాయి. అంటే మనకు లోపల 2 జరుగుతా ఉంటాయి. లెఫ్ట్‌కి వెళ్ళాలా? రైట్‌కి వెళ్ళాలా? బెజవాడ వైపు వెళ్ళాలా? పవిత్ర సంగమం వైపు వెళ్ళాలా? చాయిస్ మీదే. అటు షాపింగ్‌కి వెళ్ళాలా? లేదంటే ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలా? ఇటు మెడిటేషన్ సెంటర్‌కి వెళ్ళాలా? పుస్తక స్వజన సాంగత్యం కాసేపు బుక్ చదువుకుందామా? లేదంటే టీవీలో సినిమా చూసుకుందామా? చాయిస్ మనదే. సో మనల్ని ఎవరు తోలుబొమ్మలాట ఆడించరండి. ఫ్రీ విల్ జోన్ అనేది భూమి మీద ప్రతి మనిషి ఫ్రీ విల్ జోన్ లోనే ఉన్నాడు. మీ గమ్యం మీ చేతిల్లో ఉంది. మీ గమ్యాన్ని మీరే సృష్టించుకుంటారు. మీ భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు కూడా అది మీకు వర్తిస్తుంది. మీరు ఒకళ్ళకొకళ్ళు నిస్వార్థంగా సేవ చేసుకోండి. అది అద్భుతమైనటువంటి విషయం. అయితే మీరు బలవంతపు సహాయాలు చేయవలసిన అవసరం లేదని మార్గదర్శకులు చెప్తున్నారు. బలవంతం సహాయం చేయటం కంటే కూడా అస్సలు సహాయం చేయకుండా ఉండటం మంచిది అని చెప్తూ స్వేచ్ఛా సంకల్పం పనిచేసేది ఇక్కడే. నేను అప్పుడప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు గబాల్ని ఎవరో లిఫ్ట్ అడుగుతారు. ఎవరు అడగకుండానే ఒక్కొక్కసారి ఆపి అటువైపు వెళ్ళేవాడు కదా అని ఎక్కించుకుంటాం. కొంతమంది లిఫ్ట్ అడిగినా ఎక్కించుకోవటానికి నాకు టైం దొరకదు. అటు వీళ్ళని ఎందుకో ఎక్కించుకోకూడదు అనిపించి ముందుకెళ్ళిపోతా ఉంటాం. ఫ్రీ విల్ అండి. అక్కడ కూడా ఫ్రీ విల్ ఉంది. బలవంతపు సహాయం, బలవంతంగా నేను ఈ పని చేయాలి అని మీరు నిర్ణయించుకోవద్దు. ఈ మార్గదర్శకులు మనకి ఎప్పటికప్పుడు ఆ అంతర్వాణి ద్వారా మరింత జ్ఞానం కలగ చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, భూమి మీద ఉన్నటువంటి చాలా మంది మానవులు, మనుషులు ఉద్రేకము, అసహనముతో ఉండటం చూసి నాకు నవ్వు వస్తుంటుంది. దీనికి కారణం ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి, జాగ్రత్తగా వినండి. వీటికి కారణం ఏంటంటే సూక్ష్మ తలానికి భౌతిక తలానికి ఉన్న తేడా. సూక్ష్మ తలంలో ఆలోచన వచ్చిందంటే ఆ పని అయిపోయినట్టే, జరిగింది. కేవలం ఆలోచన చేసినంత మాత్రాన సూక్ష్మ తలంలో జరిగిపోతుంది. అర్థం చేసుకోండి మాస్టర్స్. అందుకే మన ఆలోచన మన సూక్ష్మ శరీరంలో ఇంకిపోయేటట్లుగా ఆ ఆలోచన అనేది విత్తనమై, ఆ విత్తనం సూక్ష్మ శరీరం అనే నేల మీద నేలలో వేసి మనం ఆ ఆలోచన దృఢమైనటువంటి సంకల్పంతో ఆ ఆలోచన అనే విత్తనాన్ని మన సూక్ష్మ శరీరంలో నాటాలి. దాని సబ్ కాన్షియస్ మైండ్, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో నాటితే అది ఎప్పటికైనా సరే విత్తనం అనేది ఖచ్చితంగా మొలకెత్తి తీరాల్సిందే. సీడ్ థాట్స్. సో మీరేం ఆలోచిస్తున్నారు? నేను ఒక పిరమిడ్ కట్టాలి, నేను పౌర్ణమి ధ్యానానికి అటెండ్ అవ్వాలి, నేను ఈ బుక్ ఈ నెల రోజుల్లో లేదా 15 రోజుల్లో కంప్లీట్ చేయాలి. మీరు ఏదైతే అనుకుంటారో, అది ఆలోచిస్తారో, అది సబ్ కాన్షియస్ మైండ్ లో బలంగా మీరు దృఢంగా అనుకుంటే దానికి మార్గదర్శకుల యొక్క సహాయం ఉంటుంది. మీరు ఏ టైంలో ఒక అనుకూలమైనటువంటి సమయాల్లో మీరు ఆ బుక్ పట్టుకునేటట్టు చేస్తారు వాళ్ళు. అంతర్వాణి మీ లోపల నుంచి ప్రేరణ అనిపిస్తుంది. మనకి ఏదైనా ఒక విషయం కావాలి అండి. నేను యాక్చువల్ గా ఈ మరణానంతర జీవితం అనే అసలు మనుషులకి భయం అనేది పోవాలి అంటే ఏం చేయాలి, ఇది ప్రజలందరికీ తీసుకెళ్లాల్సిన సబ్జెక్ట్, ఎట్లా అనుకుంటున్నప్పుడు ఇది నేను ఆ థాట్ ని రిలీజ్ చేశాను. అంటే ఆ థాట్ అనే సీడ్ రిలీజ్ చేశాను. ఇది ఫాస్ట్ గా జరిగే ప్రాసెస్ చూడండి. రిలీజ్ చేసిన తర్వాత మరొక మాస్టర్ నాకు కనెక్ట్ చేసి ఫలానా ఒకళ్ళ చోట ఒకళ్ళ ఇంట్లో మెడిటేషన్ చేయాలని అన్నారు. మెడిటేషన్ కి వెళ్ళాం. అక్కడ నాకేమనిపించిందంటే బుక్ రీడింగ్ చదువుదామండి కంటిన్యూగా అని చెప్పాను. అది ఒక సీడ్. ఆ సీడ్ కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో పడిపోయింది. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో పడిన ప్రతి సీడ్ మేనిఫెస్టేషన్ జరిగిద్ది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
తర్వాత మళ్ళీ విత్ ఇన్ డేస్ లోనే ఒక మేడం గారు ఫోన్ చేసి, ఏమండి జూమ్ క్లాసులు స్టార్ట్ చేద్దాం, మీరు బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి చెప్తారా అని అడిగితే, నేను కూడా అదే అనుకుంటున్నానండి. భయం పోగొట్టాలి, మరణ భయం అనేది పోగొట్టాలి, దానికి ఎంతో దాన్ని విశ్వంలోకి పంపించాలి యూట్యూబ్ ద్వారా ఏదైనా అంటే మేడం గారు జూమ్ క్లాసులు స్టార్ట్ చేసి ఈ రోజు నుంచే చేసేద్దామండి మరణానంతర జీవితం బుక్ మీద నుంచి నేనైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే అదే చేయండి అన్నారు. వెంటనే మరణానంతర జీవితం అంటే ఈ భూమి మీద మనిషి భయపడేది దేనికంటే మరణాన్ని. ఆ మరణం గురించి, మరణాన్ని దాటుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏ విధంగా మనం దాటుకోవచ్చు, ఆ భయాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు, లాంటి విషయాలన్నీ ఈ బుక్ ద్వారా ఇప్పటి వరకు మేము కొన్ని వీడియోస్ చేసాం. 15 వీడియోస్ వరకు ఉంటుంటాయి. సో మాస్టర్స్, ఇది సీడ్ థాట్స్, ఒక ఆలోచన విత్తనం మానసిక తలంలో జరిగేది ఫాస్ట్ గా జరుగుతుంది. మీరు ఇంకొక విషయం, భూమి మీద అంత ఫాస్ట్ గా చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకొద్ది నిమిషాల్లో మేడం, ఎన్ని నిమిషాల్లో క్లాసు జూమ్ డిస్కనెక్ట్ అవుద్ది, మళ్ళీ వెంటనే కనెక్ట్ అవ్వండి. 10 చెప్పండి మేడం. 10 minutes. ఇంకా 10 minutes ఉంది కదా. ఓకే ఓకే, కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మన మార్గదర్శకులు అనే సబ్జెక్ట్ లో అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే, ఆత్మల తలంలో ఆలోచన కలిగినంతనే పనులు వెంటనే తక్షణం జరిగిపోతాయి. ఆత్మల తలంలో నేను ఫలానా విశ్రాంతి స్థలానికి వెళ్ళాలి, ఆ క్షణంలో అక్కడ ఉంటాం. నేను ఆకాశిక్ రికార్డ్స్ దగ్గర ఉండాలి, ఆ క్షణంలో అక్కడ ఉంటాం. అంతే. మనం భూమి మీద ఉన్నాం. మనం భూమి మీద ఉండి నేను ఒక సంకల్పం పెట్టుకుంటాను. ఆ సంకల్పం పెట్టుకున్నాక భూమి మీద ఆత్మల తలంలో లాగా ఫాస్ట్ గా జరగవు. అర్థం చేసుకోండి, మాస్టర్స్ చెప్తున్నారు. భూమి మీద ఆలోచనకు అది వాస్తవంలోకి రావడానికి టైం పడుతుంది. అయ్యిద్ది. అది దృఢంగా మనం సంకల్పం పెట్టుకున్నప్పుడు అది కూడా విత్తనమే. భూమి మీద మనిషి ఏదైతే ఆలోచిస్తున్నాడో, అది గట్టిగా ఆలోచిస్తున్నాడో, దృఢంగా సంకల్పం పెట్టుకుంటాడో అది ఖచ్చితంగా జరిగి తీరిద్ది. కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం భూమి మీద ఎందుకు ఆ టైం పడుతుంది? ఇక్కడ విషయం చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఆలోచన మనం చేసాం, ఇది జరగాలి అని, కానీ అది జరగట్లేదు. అది కూడా చెప్తున్నారు మాస్టర్స్. అది ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే ఈరోజు నేను ఒక బుక్ చదువుదాం అనుకున్నా. అది ఆ భూతలంలో నేను చేసినటువంటి ఆలోచన. ఆ బుక్ కాకుండా నాకు వేరే పని వచ్చి పడింది. ఇక్కడ నేను అనుకున్నది చేయలేకపోయా, వేరే పని చేయాల్సి వచ్చింది. అదే దృఢంగా నేను సంకల్పం పెట్టుకున్నప్పుడు 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత, 3 గంటల తర్వాత అయినా మళ్ళీ అది నాకు జీవితంలో నెరవేరిద్ది. సంకల్పానికి ఉన్న బలం అటువంటిది. ఇక్కడ సపోజ్ ఒక నిరుద్యోగి ఉన్నాడు. ఆ నిరుద్యోగి నాకు ఉద్యోగం రావాలి అని గట్టిగా సంకల్పం పెట్టుకున్నాడు. కానీ భౌతిక తలంలో ఉన్నటువంటి కొన్ని లిటిగేషన్స్ ఏంటంటే, అతను వెంటనే మళ్ళీ మనసు మార్చుకున్నాడు. నాకెందుకు వస్తుంది, నాకంటే చాలా మంది డబ్బులు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, లేదంటే నాకంటే టాలెంటెడ్ పర్సన్స్ ఉండొచ్చు అనే భావనతో ఉండొచ్చు. మనసు మార్చుకున్నాడు. అతని దాకా వచ్చింది అక్కడ ఆగిపోయి, మళ్ళీ అతను ఎవరికైతే వెళ్తుంది అనుకుంటున్నాడో ఆ ఉద్యోగం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మేనిఫెస్టేషన్ జరిగిద్ది. కాకపోతే అతను దేనికి ఎనర్జీ ఇస్తున్నాడో, ఏ ఆలోచన అయితే చేస్తున్నాడో అటు వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ. మాస్టర్స్ అర్థం చేసుకోండి. అందుకే నెగటివ్ థింకింగ్ అనేది వద్దు. మాస్టర్స్ అర్థం చేసుకోండి. చాలా మంది మనం ప్రస్తుతం ఆ పరిస్థితుల్లోనే ఉంటూ ఉంటాం. ఎందుకనంటే ఇక్కడ ఈ భౌతిక తలంలో ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నారు. భౌతిక తలంలో
అనుకున్న వెంటనే జరగకుండా ఉండడానికి గల కారణం మరొక అద్భుతమైనటువంటి విషయం, అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం చెప్తున్నారు. అదేంటంటే భూమి మీద థర్డ్ డైమెన్షన్ కు సంబంధించినటువంటి మానవులలో స్వార్థము, అసూయ లాంటి ఎన్నో లోపాలతో కూడుకుంటున్నటువంటి మానవ నైజం వల్ల బహుశా ఆ కోరుకున్నది ఒక చెడు కోరిక అయితే ఎన్నో అరాచకాలు. ఇప్పుడు భూమి మీద మనం కోరుకున్నది వెంటనే జరిగిపోతుంది అనుకోండి. మనకు పాకిస్తాన్ అంటే ఇష్టం లేదు, ఆ పాకిస్తాన్ దేశం మొత్తం నాశనం అయిపోవాలి అన్నట్లు మనం ఆలోచన చేస్తే అక్కడ జరిగిపోయింది అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. వెంటనే జరిగిపోయే అటువంటి భూతలం ఇది. అందుకే మనం వెంటనే ఆలోచన చేస్తాం, వాళ్ళు ఏం పాపం చేశారు, వాళ్ళు ఎందుకు ఆ విధంగా పాడవ్వాలి, వాళ్ళు మనలాంటి మనుషులే కదా, వాళ్ళల్లోనూ ఉన్నది మనలోనూ ఉన్నది ఒకే ఆత్మ కదా. ఇది చైతన్యం పెరిగినటువంటి ఆత్మలు ఆలోచిస్తారు. ఇంకా మత ఛాందసవాదంలో కొట్టుబెట్టాడుతున్నటువంటి మానవులు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ ఇంకొంచెం టైం పట్టింది. ఆత్మల తలంలో లాగే భూమి మీద కూడా మేనిఫెస్టేషన్ ఫాస్ట్ గా జరిగే ఒక సమయం రాబోతుంది. కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే ఈ భూమి మీద ఈ ఎనర్జీస్ కూడా ఉన్నాయి, నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఈ నెగటివ్ ఎనర్జీస్ లో అరాచకానికి సంబంధించినటువంటి జరుగుతాయి. మనకి పక్కన వాళ్ళు అంటే ఇష్టం లేదు, ఏదో ఒకటి అనుకుంటాం, అది జరిగిపోయింది అనుకోండి, అది మళ్ళీ బాధే కదా. వాళ్ళకి ఏదైనా అకారణ నష్టం జరగవచ్చు. ఎగ్జాంపుల్, అందుకే భౌతిక తలంలో కోరిక వెంటనే జరగకపోవడానికి కారణం ఏంటంటే, మేనిఫెస్టేషన్ వెంటనే జరగకపోవడానికి కారణం ఏంటంటే అసంబద్ధమైనటువంటి కోరికలు కోరతారు, అర్హతకు తగిన కోరికలు కాకుండా. అందువలన మేనిఫెస్టేషన్ కి ఆ కెపాసిటీ అయితే సంకల్పం గట్టిగా ఉండి ఆత్మస్థాయిలో ఉన్నవాడు తాను సంకల్పించుకుంటే అవసరమైనదే కోరతాడు, అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఆ స్థాయికి నిమ్మన స్థాయి ఆలోచనలు క్రూరంగాను హింసాత్మకంగాను ఇతరులను బాధించే వాటిగాను ఉంటాయి కాబట్టి అవి మేనిఫెస్టేషన్ కి చాలా ప్రాసెస్ జరిగింది, మధ్యలో మళ్ళీ వేరే ఆలోచనలు వస్తాయి కాబట్టి అవి మేనిఫెస్టేషన్ జరగకుండా ఆగిపోతాయి. అర్థమైందా మాస్టర్స్? ఇక్కడ మన ఉద్దేశం ముఖ్యమైనది, మన కోరికలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ముఖ్యం. ఇక్కడ నడిపించే మార్గదర్శకుడికి నడిచే మానవుడికి మధ్య సంబంధం ఒక పాదరసం లాగా ఒక స్థిర రూపం లేకుండా మారుతూ ఉంటుంది. జన్మకు జన్మకు మధ్య ఆ సంబంధంలో మార్పు ఉంటుంది. ఒకేసారి ఒకే జన్మలో కూడా అవసరానుకూలంగా మారుతూ ఉంటుంది. అంటే మార్గదర్శకులు పుట్టిన కాడ నుంచి మరణించేంత వరకు ఒకే మార్గదర్శకుడైనా ఉండొచ్చు. ఈ పుట్టిన కాడ నుంచి మరణించేంత వరకు ఈ వ్యక్తి తాను జ్ఞానం పెంచుకోవాలనే తపనతో జీవిస్తున్నప్పుడు పుట్టినప్పుడు ఒక మార్గదర్శకుడు ఉంటాడు. ఒక మనస్సు పనిచేసే స్థాయి నుంచి, ఎగ్జాంపుల్ చిన్న వయసులో నుంచే ధ్యానము లేదా ఒక చైతన్యం పరంగా గొప్ప సోల్ అనుకోండి, అతనికి మార్గదర్శకులు కనీసం చాలా మంది మారుతారు ఒక్క జన్మలోనే. ఎగ్జాంపుల్ ఎలా అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ టీచర్లు మార్గదర్శకులుగా ఉంటారు పిల్లలకి. అదే విధంగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొంచెం పై స్థాయిలో చదివే వాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటారు. 10th తర్వాత ఇంటర్ వరకు మరొక లెక్చరర్ స్థాయి, అంటే స్టేజెస్ పెరుగుతూ వస్తున్నాయి. మార్గదర్శకుల్లో కూడా స్టేజెస్ ఉన్నాయి, మార్గదర్శకుల్లో కూడా స్టేజెస్ ఉన్నారు. ఆ స్టేజెస్ ని బట్టి మనకు భూమి మీద కూడా మార్గదర్శకులు మారుతూ ఉంటారు. ఇది నా అనుభవం అండి. నాకు అనుభవపూర్వకంగా నేను విగ్రహారాధన చేసేటప్పుడు నా మార్గదర్శకులు వేరుగా ఉండేవారు. ఆ తర్వాత నా లోపల చైతన్యాన్ని, ఆ చైతన్యమే దైవం అని తెలుసుకున్నప్పుడు మార్గదర్శకులు మరొక రకంగా నాకు సహాయం చేశారు, మరొక వేరే మార్గదర్శకులు.
అదే విధంగా నేను ఏ గుళ్ళకి వెళ్లకుండా కొన్నాళ్ళు ఉండిపోయాను. ఎందుకంటే మన లోపల ఉన్న చైతన్యమే దైవం అని. నిరాకారమును సాకారం నుంచి నిరాకారం నుంచి సాకారానికి, అంటే కనిపించే ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూసే స్థాయికి మళ్ళీ అసలు ఓకే ఇలా సార్. స్టేజెస్ గా మారుతూ. మేడం కంటిన్యూ చేద్దామా? ఓకే సార్. సో మనకి మార్గదర్శకులలో కూడా స్టేజెస్ వారీగా ఉంటారు. వీళ్ళలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొందరు మార్గదర్శకులు ఆ వ్యక్తి జీవితాంతం ఉంటారు. కొందరు అవసరాన్ని బట్టి వచ్చి వెళుతూ ఉంటారు. వాళ్ళతో యాస్ట్రల్ గా కంటికి కనపడొచ్చు, కనపడకపోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తికి మాస్టర్స్ లేదా మార్గదర్శకులు ఉంటారు భూమి మీద. అయితే ఒక్కొక్కసారి మన జీవితంలో ఎందరో రకరకాల మార్గదర్శకులు ఉండవచ్చు. చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ జరుగుతున్నటువంటి సోల్ ఎవల్యూషన్ లో ఒక వ్యక్తికి స్టార్టింగ్ లో దేవుడే లేడనుకునే వ్యక్తి ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు ఒకే జన్మలోనే. మళ్ళీ తర్వాత కొంతకాలానికి దేవుడు అంటే స్త్రీయా పురుషుడా అని తెలియక ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. మళ్ళీ కొంతకాలానికి విగ్రహం కాదు, లోపల ఉన్న చైతన్యమే దేవుడు అని తెలుసుకుంటాడు. మళ్ళీ కొంతకాలానికి అందరిలోనూ దైవాన్ని చూస్తాడు. ఇలా స్టేజెస్ వారీగా ఆ వ్యక్తి ఎదుగుతూ ఒక్క జన్మలోనే ఎవల్యూషన్ పొందుతాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి జన్మ. ఈ సమయం కూడా ఎవరైతే మనసు విప్పి జ్ఞానాన్ని స్వీకరించడానికి అహాన్ని వదిలేసి రెడీగా ఉంటారో వాళ్ళకి జ్ఞానం అందిద్ది. ఈ సమయం అటువంటి ప్రశస్తమైన సమయం. ఎంతో మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను మాస్టర్స్ రెడీగా ఉన్నారు సహాయం చేయటానికి. ఈ భూమి ఎదుగుదల కోసము, భూమి మీద ఉన్నటువంటి మానవుల ఎదుగుదల కోసము కూడా. మానవులు ఎదిగితే భూమి ఎదిగినట్టే, భూమి ఎదిగితే మానవులు ఎదిగినట్టే. అయితే ఇక్కడ మార్గదర్శకులు కూడా ఆత్మలే. ఇక్కడ మరి కొంచెం మానవ జన్మలు మారే కొద్దీ వారి కార్యకలాపాలు మారుతూ ఉంటాయి. మార్గదర్శకుల యొక్క యాక్టివిటీస్ మారుతాయి. ఇందులో కౌన్సిలర్స్ అని కూడా ఉంటారు ఆత్మలలో. మార్గదర్శకులు తర్వాత కౌన్సిలర్స్. అయితే ఇవి 2 స్టేజెస్ అన్నమాట. ఎలాగంటే ఒక స్కూల్ స్టూడెంట్ కి పాఠాలు చెప్పే మాస్టరు ఉంటాడు, వైస్ ప్రిన్సిపల్ ఉంటాడు, ప్రిన్సిపల్ పైన ప్రొఫెసరు ఉంటాడు. ఇప్పుడు పిల్లోడు ఏదైనా అడిగాడప్పుడు ఆ మాస్టర్ చెప్పగలిగి చెప్తాడు. పిల్లోడు ఇంకా చైతన్యవంతుడైతే ఈ మాస్టర్ స్థాయి దాటుకొని ప్రిన్సిపల్ స్థాయికి వెళ్ళి ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటారు. ఇది ఈ భూమి మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రాసెస్. కౌన్సిలర్లు ఉన్నారు, మార్గదర్శకులు ఉన్నారు. సో మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, మార్గదర్శకులకు పేర్లు మేము కనుక్కోవడానికి వీలవుతుందా? 1000 Seeds of Joy ఎంతమంది విన్నారు? అందులో మీ చుట్టూ దివ్యాత్మలు ఎప్పుడు ఉంటారు అని సరోజమ్మ ఆ బుక్ లో చెప్పినప్పుడు కొంతమంది ప్రతి వ్యక్తికి ఉంటారని తెలుస్తుంది. ఆ చైతన్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కొంతమంది హనుమంతుడని, కొంతమంది లక్ష్మీదేవి అని, కొంతమంది బాలాజీ వెంకటేశ్వర స్వామి అని, కొంతమంది సరస్వతి అని, కొంతమంది ఇలా శివుడని, ఇలా చాలా మంది, కొంతమంది దత్తాత్రేయులు వారు, ఇలా చాలా మంది చాలా పేర్లు చెప్పారు. నేను కూడా ఎపిసోడ్స్ విన్నాను మేడం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్గదర్శకులు మనకి చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ నేను ఎప్పుడు మన మాస్టర్స్ తో డిస్కస్ చేస్తూ ఉంటాను. అవసరమైనప్పుడు లేదా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడతారు. అవసరమైనప్పుడు లేదా సందర్భం వచ్చినప్పుడు ఆ మార్గదర్శకులు, ఆ దివ్యాత్మలు మీతో మాట్లాడతారు. ఆ ఆత్మల తలంలో శబ్దాలు, ప్రకంపనలు, రంగులే తప్ప నిజానికి పేర్లు ఉండవు.
మాస్టర్స్, ఈ పేర్ల మీద చాలా సార్లు డిస్కషన్స్ జరిగినాయి. సో మాస్టర్స్ అర్థం చేసుకోండి, చైతన్యానికి మనం ఒక పేరు తగిలిచ్చి తీసుకొచ్చి వాళ్ళ చైతన్యాన్ని దించి కింద పెట్టడం కరెక్ట్ కాదు మాస్టర్స్. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు పత్రి గారు ఉన్నారు, ఆయన చైతన్యంగా మన మధ్య ఉన్నాడు. పత్రి గారు అనేటప్పటికీ ఒక ఫిజికల్ బాడీనే చూస్తూ ఉంటారు. ఇక్కడ హిందువులు మాత్రమే లేదా కొంతమంది అవగాహన చెందినటువంటి వాళ్ళు మాత్రమే, వేరే మతస్థులు కూడా ఆయన అంగీకరిస్తారు. ఇంకా చాలా మంది ముస్లిమ్స్ గాని క్రిస్టియన్స్ గాని పత్రి గారిని గురువుగా అంగీకరించరు. అదే చైతన్యం పరంగా అయితే చైతన్యానికి ఏం పేరు పెడతారు? ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు చైతన్యమా పేరా? కృష్ణుడు చైతన్యమా పేరా? జీసస్ చైతన్యమా పేరా? బుద్ధుడు చైతన్యమా పేరా? పత్రియేజీ గారు చైతన్యమా పేరా? ఏది ముఖ్యం? చైతన్యం పరంగా అయితే అందరిలోనూ అందరితోనూ అందరి దగ్గర ఉంటారు. పేరుతో అయితే లిమిటెడ్ గా ఆయన యొక్క పరిమితత్వాన్ని చూపిస్తూ ఉంటాం. అది ఆయన చైతన్యాన్ని పరిమితత్వంలోకి తీసుకొస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎలా అంటే, సముద్రాన్ని ఒక బాటిల్లో పట్టి పక్కన పెట్టినట్టే. అది ఒక బాటిల్లో పక్కన ఉందంటే అదే సముద్రం. ఈ విశ్వం అంతా ఉంది, పైన కూడా ఉందండి నీరు. చైతన్యం అంతటా ఉంటది, పేరు లిమిటెడ్ కెపాసిటీ. ఇక్కడ నేను చెప్పిందే కాదండి, మాస్టర్స్ చెప్తున్నారు చూడండి. ఆత్మల తలంలో శబ్దాలు, రంగులు, ప్రకంపనలు తప్ప నిజానికి పేర్లు ఉండవు. పేర్లు పెట్టడం మానవులకున్న ప్రత్యేకమైన విచిత్రమైన అలవాటు మాస్టర్స్. దాని వల్ల గుర్తుపట్టడం తేలికవుతుంది, కాదంటం లేదు. కానీ మార్గదర్శకులకు వీరు పేర్లు పెట్టడం వలన కొంతవరకు అపమార్గం పట్టిస్తూ ఉంటాయి. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, చైతన్యం అయితేనే అందరూ యూనిటీలోకి వస్తారు, ఏకత్వంలోకి వస్తారు. పేరు సపరేషన్ చేస్తుంది. రాముడు విశ్వమానవుడు, జీసస్ విశ్వమానవుడు. కానీ హిందువులు జీసస్ ని ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తిగానే చూస్తారు. విశ్వమానవుడు కావాలి అనేది పత్రి గారి ఆశయం. ఒక పేరు ఒక జాతి పరంగా లిమిటేషన్ లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. వాళ్ళని పేర్లు వదిలేసేయండి, చైతన్యాన్ని మాత్రమే హైలైట్ చేయండి. జ్ఞానమే చైతన్యం, ఎరుక. వాళ్ళ పేర్లు వదిలేసేయండి, వాళ్ళ జ్ఞానాన్ని మాత్రం తీసుకెళ్ళండి. మీరు వాళ్ళనే పరిచయం చేస్తున్నట్టు. సో అపసవ్య మార్గం పట్టిస్తుంటాయి. మరి నేను ఇది చదివింది ఈ మధ్య కాలంలోనే. నేను ఎప్పటి నుంచో దీని మీద చాలా మందితో డిస్కస్ చేస్తున్నా. నో నేమ్ నో షేప్, రూపము లేదు, నామరహితము, రూపరహితము అయినటువంటి చైతన్యంలోనే మనం జీవిస్తూ ఉండాలి. ఆ చైతన్యంతోనే మనం ఎరుకలో ఉండాలి. వెంకటేశ్వరం అనేది కూడా నో నేమ్ నో షేప్. ఎందుకంటే పేర్లకు ప్రకంపనలు ఉంటాయి. ఆ ఒక మార్గదర్శికి ఆ పేరును అతికించడం అనేది తప్పుడు ప్రకంపనకు దారి తీయవచ్చు. దానికి 1,000,000 కారణాలు. ఆ పేరు శక్తి ఉంది, ఆ పేరుకి చాలా ప్రకంపనలు ఉన్నాయి, ఆ పేరు చాలా శక్తివంతమైంది, ఏదైనా చెప్పుకోవచ్చు. పేరు కంటే కూడా ఆ చైతన్యానికి ఎంతో ఎక్కువ ప్రకంపనలు ఉంటాయి. ఇది చాలా చాలా అవగాహన పరంగా ఎదిగిన సోల్స్ అవగాహన చేసుకునేంత ఎదిగినటువంటి సోల్స్ మాత్రం క్యాచ్ చేయగలుగుతారు. లేదా వాళ్ళు కూడా కొంత అవగాహన పరంగా లోపం ఏర్పడినప్పుడు కొంచెం టైం పడుతుంది. అందరూ చైతన్యానికి వస్తారు. నామరహిత రూపరహిత చైతన్యాన్ని ఆరాధించి ఆనందించే స్థాయికి అందరూ ఎదుగుతారు. ఎదిగే టయానికి కొంతమంది ఫాస్ట్ గా ఎదుగుతారు, కొంతమంది నిదానంగా.
అది తప్పు కాదు, అది ఒప్పు అని కాదు. అపసవ్య మార్గం పట్టినవండి పేర్ల వల్ల. సో కనుక మార్గదర్శకుడిని పేరు సాయంతో కంటే ప్రకంపనల సాయంతో గుర్తుపట్టడమే ఉత్తమోత్తమం. అద్భుతమైనటువంటి విషయం. మనం ఏ ప్రకంపనలో ఉన్నాం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయ యోగం, సేవ, స్వాధ్యాయ యోగం అంటే పుస్తక ప్రకటన, పుస్తకం, దీనికి సంబంధించినటువంటి ఈ మార్గదర్శకుల యొక్క ప్రకంపనలతో మనం ఇప్పుడు అదే చైతన్య స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు అర్థమైందండి ప్రకంపనలు అంటే. డోలరెస్ కెనాన్ గారు, మాస్టర్ రేవతి మేడం గారు ఏ చైతన్య స్థాయిలో ఉండి ఈ బుక్ రాశారో మనం ఆ చైతన్య స్థాయిలో ఉన్నాము కాబట్టి ఈ జ్ఞానం మనకు అందుతుంది. లేదా ఇది వినేసిన తర్వాత పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకి పడిపోయినటువంటి స్థితిలో కూడా కొంచెం అవగాహన పరిధి మళ్ళీ పెంచుకోవాల్సి వస్తూ ఉంటది. అంత అవగాహన మీద ఆధారపడి ఉంది మాస్టర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది ప్రకంపనలతో కూడుకున్నది. ఈ చైతన్యం, ఈ జ్ఞానం ప్రకంపనలతో కూడుకున్నది. ఎక్కువ స్థాయి ప్రకంపనలు. భయం అనేది తక్కువ స్థాయి ప్రకంపనలు. ఎక్కువ స్థాయి ప్రకంపనలు జ్ఞానము, ప్రేమ, సేవ, త్యాగము, కరుణ, మనశ్శాంతి, ఆనందము, ఇవన్నీ ఎక్కువ స్థాయి ప్రకంపనలు. తక్కువ స్థాయి ప్రకంపనలు భయము, ఆందోళన, ఉక్రోషం, కోపం, ఆవేశం, ఇవన్నీ తక్కువ స్థాయి ప్రకంపనలు. మా దేశం స్వార్థం, అది వేరే దేశం స్వార్థం, ఇట్లా ఇవన్నీ కూడా తక్కువ స్థాయి ప్రకంపనలే. ఒక యోగి, ఒక ధ్యాని, విశ్వమానవుడు కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఈ భూమి మీద మనిషికి ఉన్నటువంటి చక్రాలు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయో 7 అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలు. ఈ భూమి కూడా పై నుంచి కింది వరకు 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. భూమి వేరు, మనం వేరు కాదు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జీవిస్తున్న వాళ్ళందరితోనూ కలిపి ఒక సంపూర్ణత్వం అవుతుంది. అనేక భూములు, అనేక లోకాలు, అనేక విశ్వాలు కలిపితేనే సంపూర్ణత్వం అవుతుంది. అర్థం చేసుకోండి మాస్టర్స్. విశ్వ మానవుడికి ఈ లక్షణం, ఈ గుణం ఉంటుంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మన ప్రకంపనలు పెరిగే కొద్దీ మనలో ఈ భావాలు పెరుగుతాయి. సో మాస్టర్స్, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారంటే, కొందరు చనిపోయి ఆవుల వైపుకు వెళ్ళగానే నేను ఆ మార్గదర్శకులతో పరిచయం ఉండి తాను కూడా కొంత జ్ఞానం సంపాదించి ఆ చనిపోయి ఆవుల వైపుకు వెళ్ళగానే నేను కూడా ఏమన్నా కొంతమందికి మార్గదర్శకులుగా ఉండటానికి అవకాశం ఉంటుందా అని అడిగితే, నీకే మార్గదర్శకులు అవసరం, మళ్ళా నీవు ఎలా ఇంకొకరికి మార్గదర్శకుడిగా ఉంటావు, నువ్వే నేర్చుకోవాల్సింది ఉంది అని వాళ్ళు క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు మార్గదర్శకులు. సో ఇక్కడ భూమి మీద అంటారు చూడండి, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తున్నట్లు. ఇక్కడ భయం అనేది తొలగించాలి అంటే ఈ చైతన్యపు స్థాయి సజ్జన సాంగత్యాలు, పుస్తక స్వాధ్యాయ యోగాలు జరగాలి, సామూహిక ధ్యానాలు జరగాలి. మనిషి దేనికి భయపడాల్సిన అవసరం లేదు అనేది నిరంతరం ఎరుకతో ఉండాలి. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నారు, మీకంటే ఎక్కువ ఎదిగిన వాళ్ళు మీకు మీ ఎదుగుదలలో మీకు సహాయం చేస్తూ ఉంటారు. అదే సమయంలో మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి మీ వంతు సాయం అందిస్తూనే ఉంటారు. వ్యవస్థ అంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది, ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పారు. వ్యవస్థ అంతా ఎలా ఉందంటే, మనం ప్రకంపనలు తగ్గించుకొని భూమి మీదకి వచ్చాం కాబట్టి ఆవలి వైపు వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. వాళ్ళకి సహాయం చేయటానికి పై స్థాయిలో ఉన్న వాళ్ళు కౌన్సిలర్స్ సహాయం చేస్తారు. వాళ్ళకు సహాయం చేయటానికి దివ్యాత్మలు సహాయం చేస్తా ఉంటారు. వాళ్ళకు సహాయం చేయటానికి కౌన్సిల్స్ ఉన్నాయి, ఈ గెలాక్టిక్ కౌన్సిల్స్. చాలా చాలా లోతైన విషయాలు, అద్భుతమైన విషయాలు.
వారసత్వ నియమం అండి. మళ్ళీ ఏం జరుగుతుంది? ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళు తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. అలాగే ధనవంతుడు తమ కంటే తక్కువగా వాళ్ళకి సహాయం చేయాలి. జ్ఞానం ఉన్నవాడు తనకంటే తక్కువ స్థాయి చైతన్యంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని పంచుతూ ఉండాల్సిందే. సేవ, తనకు తాను చేసుకునే సేవ ఇది. ఇక్కడ ఎవరో ఒకరికి మార్గదర్శకత్వం వహించడానికి సిద్ధంగా లేకపోయినట్లయితే మీ వల్ల పొరపాట్లు జరిగే అవకాశం దొర్లుతూ ఉంటాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీకు అప్పగించిన పనిని మీరు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైనా కూడా మనకు అప్పగించిన పనిని మనం చేయడానికి సిద్ధంగా ఉండటానికి మార్గదర్శకుల ద్వారా మనకు సహాయం అందుతూ ఉంటుంది. చనిపోయి సూక్ష్మ ప్రపంచంలోకి అడుగు పెట్టేసరికి ఎనర్జీ నమూనాలు చాలా స్పష్టంగా ఉంటాయి మాస్టర్స్. ఎనర్జీస్ ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ, పాపము పుణ్యము ఇలాంటివి కాదు. ఏ వ్యక్తి ఎక్కడ అనుకూలంగా ఉంటారో, ఎక్కడ సరిపోతాడో, ఏ స్థాయిలో ఉన్నాడో, ఏం చేయగలరో ఇట్టే చెప్పేస్తారు. మనల్ని పారదర్శకంగా స్కానింగ్ చేసినట్లుగా అవతలి వాళ్ళు మార్గదర్శకులు మన స్థాయి ఏంటి, మన ఆత్మ చైతన్యం ప్రకంపన స్థాయి ఏ స్థాయిలో ఉంది, 1వ స్థాయి 2వ స్థాయి మనం గత చాప్టర్స్ లో మాట్లాడుకున్నాం మాస్టర్స్. 1వ స్థాయి 2వ స్థాయి 3వ స్థాయి 4వ స్థాయి 5వ స్థాయి 6వ స్థాయి. సో 7, 8 స్థాయిల నుంచి 6, 7, 8 స్థాయిల నుంచి మనకు పాఠాలు అందుతూ ఉంటాయి. ఇక 10వ స్థాయి దివ్యత్వంతో ఏకత్వం అయ్యే స్థాయి. అయితే ఈ స్థాయి చైతన్యాలు మనం ఆత్మల తలంలో అడుగు పెట్టిన వెంటనే ఏ స్థాయి అనేది అవతల వాళ్ళు మార్గదర్శకులు ఇట్టే కనిపెట్టేయగలరు. అక్కడ పొరపాట్లు జరగడానికే ఛాన్స్ లేవు. ఇంకొక మన ప్రకంపన స్థాయి పెంచుకునే విధానం భూమి మీద ఎలాంటిదంటే ఇతరులకు సహాయం చేస్తూ ఉండడమే. ఇతరులకు సహాయం చేస్తూ ఉండటం. ఎండాకాలం వచ్చింది మాస్టర్స్, ఎంత మంది ఎన్ని విధాలుగా సేవలు చేస్తున్నారు. చలివేంద్రాలు పెడుతున్నారు, మజ్జిగ దానాలు చేస్తున్నారు. సరే ఇక్కడ చేసేవాళ్ళు చేస్తున్నారు, అన్నదానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. అదే విధంగా జ్ఞానాన్ని దానం చేసేవాళ్ళు, జ్ఞానం దానం అంటే ఇంకేం లేదు, ప్రకంపనలు షేర్ చేస్తున్నారు. అత్యున్నత స్థాయి ప్రకంపనలు, ప్రేమ, సేవ, క్షమాగుణం. ఈ ఒక మోతాదు వరకు ఎనర్జీని పెంచుకున్నాక భౌతిక తలంలో మళ్ళీ ప్రవేశించవలసినటువంటి సమయం మనకు వచ్చేసిద్ది. ఆత్మల తలంలో మరి మనం సేవ అనేది ఆత్మల తలంలో ఉండి కూడా భూలోకవాసులకు మనం సాయం చేయొచ్చు, మార్గదర్శకులుగా, కౌన్సిలర్స్ గా. సో ఇది కూడా సేవ కిందే వస్తుంది. మన చైతన్యం పెంచుకునే పాఠాల్లో అది కూడా ఒకటి. సో ఒకసారి మన చైతన్యం, మన ప్రకంపన స్థాయి పెంచుకున్న తర్వాత మరలా భూమి మీదకి వచ్చేందుకు మన ఎనర్జీ రెడీ అయినప్పుడు, మనం భూమి మీదకి వచ్చేటప్పటికి మన ఎనర్జీ రెడీ అయినప్పుడు ఇక ఏ శక్తి ఆపలేదు, ఫ్లో అయిపోతుంది. ఆ ఎనర్జీ భూమి మీదకి ఫ్లో అవుతుంది. అది కూడా మనకి ఆ లెవెల్, ఆ స్థాయికి మనం వచ్చినప్పుడు మన కర్మలను మనం ఫేస్ చేయగలము అనే స్థాయికి మన అవగాహన స్థాయి, మన ప్రకంపన స్థాయి, మన ఎనర్జీ స్థాయి పెరిగినప్పుడు ఇక మన ఎనర్జీ, మనం అంటేనే ఎనర్జీ కదా, మనం అంటే మళ్ళీ భౌతిక శరీరం కాదు కదా, అది భూమి మీదే మట్టిలో కలిసిపోయింది కదా, మళ్ళీ ఎనర్జీ స్థాయిలోనే మన కదా మనం ఉన్నత లోకాలకి వచ్చింది. సో ఆ ఎనర్జీ అనేది మళ్ళీ తన చైతన్యాన్ని, అవగాహనను ఏది మళ్ళీ ఆ ఆత్మల లోకం నుంచి భూమి మీదకి రావాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకుని ఉంటాం. అంటే మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్నాం, ప్రకంపన స్థాయి పెంచుకున్నామంటే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ప్రకంపన స్థాయి పెంచుకుంటే కర్మలను అనుభవించే కెపాసిటీకి మనం ఎదిగామని అర్థం. కర్మలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో ఎదిగినటువంటి సోల్స్ అని ఇప్పుడు అర్థం చేసుకోండి మాస్టర్స్. భూమి మీద ఎక్కువ బాధలు, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో, టిపికల్ సిచ్యువేషన్స్ లో లైఫ్ నడిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కర్మను అనుభవించే చైతన్య స్థాయికి ఎదిగిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, కష్టాలను చూసి పారిపోయేవాళ్ళు,
కష్టాలను చూసి పారిపోయే వాళ్ళకంటే కష్టాలకు ఎదురెళ్ళి ఆ కష్టాలను జయించి లేదా ఆ కష్టం ఏదైతే చేస్తే అది అని చెప్పి సరెండర్ అయ్యి అలా జీవించే వాళ్ళు ఎంతమంది, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇస్తున్నారు మాస్టర్స్. సో భూమి మీద మాయ తెరను దాటుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ లెవెల్ నుంచి మీ కర్మను అనుభవించడం కోసం పని చేయటం అంటే దానికి ఎనర్జీ కావాలి. భూమి మీద జన్మ తీసుకోవాలి అంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని భూమి మీదకు రావాలండి. మళ్ళీ జన్మ తీసుకోవాలి అంటే ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని రావాలి, ప్రకంపన స్థాయి పెంచుకొని రావాలి, మన చైతన్యం స్థాయి పెంచుకొని రావాలి. అది ఎలా పెరిగిద్దంట? ఆత్మల లోకంలో కూడా ఉండి మనం భూలోక వాసులకు మార్గదర్శకులుగా, కౌన్సిలర్స్ గా సేవ చేయొచ్చు. అయితే మనం భూమి మీదకి రావాలి అని నిర్ణయించుకునేది కూడా మళ్ళీ మనమే. అయితే మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే మనం ఆ స్థాయికి ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఆ ఆలోచనకు, ఆ ప్రకంపనకు మనం పెరుగుతాం. ఎట్టబడితే అట్ట భూమి మీదకి రాలేము. మనం భూమి మీదకి వస్తున్నామంటే మన జీవితంలోకి వచ్చే కష్టాలను మనం భరించగలిగే శక్తి ఉన్నప్పుడే భూమి మీదకి వస్తాం. ఇప్పుడు చెప్పండి, మన ఇళ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు మనం భరించలేని స్థితికి వెళ్ళి తర్వాత మనం మళ్ళీ నిలబడి ఉంటాం. ఎందుకని నిలబడి ఉంటాం? మన ఆ ఆత్మల తలంలోనే దీనికి పునాది పడింది. మనం ఆ రకమైనటువంటి బలాన్ని పెంచుకొని వచ్చాం. ధృతరాష్ట్రుడు తీసుకోండి, 100 మంది కొడుకులు చచ్చిపోయినా ఇలా నిలబడ్డాడు. ఏదో కొద్దిగా భావవేశాలు వస్తాయి, కృష్ణుడి దగ్గరకు వచ్చి దుర్భాషలు ఆడారు, అయినా కూడా రాయిలా నిలబడి ఉన్నాడు అంటే ఆ చైతన్యం, ఇది 50 జన్మల కిందటి కర్మ, తర్వాత 50 జన్మలు వేరే వేరే కర్మలు అనుభవిస్తూ బలవంతుడై అంటే 100 మంది బిడ్డలను పోగొట్టుకున్నా తాను స్ట్రాంగ్ గా నిలబడేటటువంటి చైతన్యాన్ని పెంచుకున్నాడు ఆత్మల తలంలోనూ భూమి మీద. అప్పుడు 100 మంది కొడుకులతో భూమి మీదకి వచ్చి 100 మందిని పోగొట్టుకున్నా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఎందుకంటే ఇది దైవ నిర్ణయం, లేదా దాన్ని ఏమంటారంటే ఆ కర్మను తాను అనుభవించడానికి తాను తెచ్చుకున్నటువంటి కర్మ. అది అర్థమైంది అతనికి. అది కృష్ణుల వారు జగన్నాటక సూత్రధారి ఆయన అవగాహన కలగ చేశాడు. అయితే అతను ఆ స్థాయికి ఎదిగాడు కాబట్టే అంతమంది కొడుకులను పోగొట్టుకున్న ఆ కర్మను అతను భరించగలిగేటటువంటి చైతన్య స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ కర్మను అతను తెచ్చుకున్నాడు అన్నమాట. అదే విధంగా మన ప్రస్తుత జీవితంలో మనకు ఎదురయ్యే కర్మలు కూడా మనం తెచ్చుకున్నయే, అవి మనకు అవసరమైనవే, మనం నేర్చుకోవాల్సిన పాఠాలే అందులో ఉన్నాయి. అంటే అది మనకు తెలుస్తుంది, మన లోపల మనకు తెలుస్తుంది. అయితే ఈ పనులు ఇప్పుడు చేయాల్సిన సమయం వచ్చింది అని వాళ్ళు ఎవరు లేరు, మనల్ని బలవంతంగా తోసేవాళ్ళు ఎవరు లేరు. సో అద్భుతమైనటువంటి విషయాలండి ఇవన్నీ. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ క్రమాన్ని ఒకసారి మొదలు పెట్టాక దాన్ని మీరు అనుసరించి తీరాలన్నది విశ్వంలోని శక్తికి సంబంధించింది. మనం ఒక క్రమం ప్రకారం ఒకసారి మళ్ళీ భౌతిక తలంలోకి వచ్చాక మన జీవితంలోకి వచ్చే సంఘటనలను మనం ఎలా స్వీకరించాలి అనేది ఈ విశ్వంలోని శక్తికి సంబంధించిన ఆ ప్రకంపనలతో ముడిపడి ఉంటుంది. ఆ ప్రకంపనలు మన దగ్గరికి అవే తీసుకొని వస్తాయి ఆ సంఘటనల్ని. ఎగ్జాంపుల్, ఏ రంగులో ఆ రంగు ఎలా కలుస్తుందో, ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ లో ఉన్న 10-11 మంది ఒకే భావాలతో, ధ్యానానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి భావాలతో ఉన్నవాళ్ళు, అదే ప్రకంపనలతో ఉన్నవాళ్ళు కాబట్టే అదే ప్రకంపనలో ఉన్నవాళ్ళు ఒక చోట చేరతారు. ఇది అదే విధంగా ఆ కర్మ, ఆ ఎనర్జీ ఏ ఫ్రీక్వెన్సీలో ఆయన జీవితంలోకి రావాలని ఉందో అతను ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడే ఆ కర్మ అతని జీవితంలోకి వస్తుంది. తల్లి గర్భంలోనే మరొక విషయాన్ని చెప్తున్నారు. తల్లి గర్భంలోనే చనిపోయి నా బిడ్డల గురించి ఆలోచిస్తున్నాను, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? బహుశా ఆ ఆత్మ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని మళ్ళీ ఈ శరీరంలో రాకూడదు అని నిర్ణయించుకొని బాడీ వేకెట్ చేసి వెళ్ళిపోయిందా? చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్, చాలా మందికి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి.
తల్లి గర్భంలోనే చనిపోయిన బిడ్డలు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదేం కాదు, తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టే పిల్లల సంగతి ఏమిటంటే, ఆ బిడ్డను కనే తల్లిదండ్రులకు తమ కర్మను మలుచుకోవడానికి గాను అటువంటి అనుభవం అవసరం అవుతుంది. వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఏదో ఒక కారణం చేత ఏర్పరచుకున్న కర్మ అది. వాళ్ళ కర్మలో భాగంగా వాళ్ళు అనుభవించాలని తెచ్చుకున్న కర్మ అది. కేవలం 9 నెలలు కడుపులో ఉండి, కడుపులో నుంచి బయటకు వచ్చిన వెంటనే, లేదా తల్లి కడుపులోనే ఆ సోలు బయటికి వెళ్ళిపోతుంది, లేదా పుట్టి 1 గంటలోనే సోలు బయటికి వెళ్ళిపోతుంది. ఒక నిర్జీవ దేహాన్ని ఆ తల్లిదండ్రులు చూసుకొని బాధపడతారు. వాళ్ళు ఆ కర్మను ఫేస్ చేయాలి అని తాను ఆ కర్మను వాళ్ళ నుదిటి రాతగా తెచ్చుకున్నారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీలో ఆ ఎనర్జీ పరంగా వాళ్ళు తెచ్చుకున్నారు ఆ కర్మను. ఒకవేళ ఆత్మ సిద్ధంగా లేదేమో అని డౌట్ వచ్చింది నాకు అని అంటే, ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, పసి వయసులోనే చనిపోయే వారి విషయానికి వస్తే ఆ ఆత్మలు ఎదిగిన ఆత్మలు. చూడండి మాస్టర్స్, నేను చాలా మంది చిన్నపిల్లలను చూసి, వీళ్ళు సోల్ పరంగా మనకంటే ఎన్నో జన్మల ముందుగా ఎదిగిన సోల్స్, మనకంటే వృద్ధాత్మలు వాళ్ళు. ఇక చాలా మంది చూడండి, అప్పుడే పుట్టి చనిపోయే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల లోపల ఉన్న సోలు ఓల్డ్ సోల్, వృద్ధాత్మ. తమ కర్మ కోసం కాదు, ఇంకెవరు కర్మో తీర్చడానికి అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్ళిపోగలిగినటువంటి ఎదిగిన ఆత్మలు వాళ్ళు. అర్థమైందా మాస్టర్స్? నేను చాలా మందిని చూశాను మాస్టర్స్ మా సరౌండింగ్స్ లో. అప్పుడే పుట్టి కొన్ని నెలలుండి చనిపోయిన పిల్లలు ఉన్నారు, కొన్ని రోజులు ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటి వాళ్ళకి ఇంత కడుపు క్షోభ, లేక పుడతారు, మళ్ళీ కలిసిపోతారు. ఎంత బాధ కలుగుతుంది తల్లిదండ్రులకి అని అడుగుతుంటే, ఆ తల్లిదండ్రులు ఆ ఆత్మ ఒప్పందం చేసుకొని వచ్చారు. నేను 9 నెలలే ఉంటాను నీ కడుపులో, నేను 5 నెలలే ఉంటాను, నేను పుట్టి 1 రోజే ఉంటాను, నేను పుట్టిన తర్వాత పేగు కట్ చేసిన తర్వాత 1 గంటే ఉంటాను, లేదా 1 నిమిషమే ఉంటాను, లేదా నీ చేతుల్లోకి తీసుకున్న వెంటనే పోతాను. ఇది ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారమే ఆ సోలు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులుగా జన్మ తీసుకున్నారు. చిన్న బిడ్డగా పుట్టినటువంటి వాళ్ళు చాలా ఓల్డ్ సోల్స్, చాలా ఎంతో ఎదిగినటువంటి ఆత్మలు వాళ్ళు. వాళ్ళు ఇంకొకరి కర్మ తీర్చడానికి, ఈ తల్లిదండ్రుల కర్మ తీర్చడానికి వాళ్ళు అట్లా వచ్చారు. సహాయక ఆత్మలు, మార్గదర్శకులు, కౌన్సిలర్స్ స్థాయి కంటే పై స్థాయి చైతన్యం కలిగిన వాళ్ళే వీళ్ళు. వాళ్ళు జన్మలు 9 నెలలు తల్లి కడుపులో జన్మ ఆ అనుభూతిని పొంది, ఈ తల్లిదండ్రులు కర్మను తొలగించడానికి వచ్చారు వాళ్ళు. యాక్చువల్ గా వీళ్ళ కర్మే తొలగింది, తల్లిదండ్రుల కర్మే తొలగింది. ఆశ్చర్యంగా ఉంటది కదండి ఈ జ్ఞానం. తల్లిదండ్రులు బిడ్డను పోగొట్టుకుని బాధపడుతుంటే వాళ్ళ కర్మ తొలగటం ఏంటి అనుకుంటారు. ఇదేంటంటే మన మానవులు అర్థం చేసుకునేటువంటి లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే, ఏ తల్లిదండ్రులకో బిడ్డను దూరం చేసినటువంటి పాపము కర్మగా మారింది. వీళ్ళు ఆ బిడ్డను పోగొట్టుకొని ఆ కర్మ అంటే దేవుడు, కర్మ అంటే సమతూకం చేసేది అని ఈ పుస్తకంలో మనం మాట్లాడుకున్నాం కదా. కర్మ అంటే సమతూకం చేస్తుంది కర్మని. మనం గతంలో చేసినటువంటి కొన్ని మంచి కర్మలే గాని, చెడు కర్మలే గాని, ఆ కర్మని సమతూకం చేసేదే కర్మ. ఈ బిడ్డను పోగొట్టుకొని వాళ్ళు బాధపడుతున్నది ఆ ఆత్మానుభూతిగా మారింది, అది కర్మగా మారింది, సమతూకమైంది. ఎవరికో కడుపు క్షోభ కలగ చేశారు వీళ్ళు, అదే కడుపు క్షోభ ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇది లెక్క సరి అవటమే కర్మ. కొన్ని నెలలకైనా అంతే, కొన్ని రోజులకైనా అంతే, కొన్ని నిమిషాలకైనా అంతే. వీళ్ళు అలా వచ్చి కొద్ది నిమిషాలే ఉండి మళ్ళీ చనిపోయి బాడీ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఇంకొకరి కర్మకు ఉపశమనాన్ని కలగ చేసేవాళ్ళు. సో మాస్టర్స్, ఇదే విధంగా భూమి మీద చాలా మంది
బ్రతకడం ఇష్టం లేనట్టుగా కనబడతారు ఈ భూమి మీద. నెగటివ్ కర్మలతో కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, అందుకనే వాళ్ళు అలా ఇష్టంగా ఉంటారు. ఇక ఈ నెగటివ్ కర్మ పట్ల ఆకర్షితులయ్యే ఆత్మలు సాధారణంగా తాము భూమి మీద ఉన్నందుకు కోపంగా ఉంటాయి. అర్థం చేసుకోండి మాస్టర్స్, వీళ్ళకి ఆత్మల లోకంలో ఉండే ఆత్మానుభూతులు, ఆనందము, వీళ్ళకి టేస్ట్ ఉంది లోపల ఆత్మకి. వీళ్ళకి భూమి మీద ఎక్కువ కాలం ఉండాలని ఉండదు. భూమి మీద ప్రకంపనలు ఉన్నత లోకాల్లో ప్రకంపనల కంటే తక్కువ. వీళ్ళకి భూమి మీద ఉండాలని ఉండదు కాబట్టి చాలా చిరాకుగా, పరాకుగా, కోపంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆత్మలకు తెలుసు భూమి మీద కర్మలు పోగు చేసుకునే దానికే ఎక్కువ అవకాశం ఉంది. అర్థమైందండి? కర్మ అయితే వీళ్ళు గనక ప్రయత్నం చేస్తే సేవ క్షమాగుణము ద్వారా, సేవ ద్వారా, క్షమాగుణము ద్వారా కర్మలు దగ్ధము చేసుకోవచ్చు, జ్ఞానము ద్వారా, జ్ఞానం ద్వారా. ఈ జ్ఞానం అందకే వీళ్ళు చిరాకు పడుతూ, పరాకు పడుతూ, కోపంగా జీవిస్తూ ఉంటారు భూమి మీద. వీళ్ళు బలవంతంగా భూమి మీదకి తిరిగి వచ్చారని, వీళ్ళకి అసలు శరీరంలో ఉండటం ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది. అందువల్లే వాళ్ళు ఈ విషవలయంలో చిక్కుకుపోయి తిరుగుతున్నట్లుగా కనిపిస్తారు. మాస్టర్స్, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ మార్గదర్శకులు, కౌన్సిలర్స్, ఇంకా పై స్థాయిలు ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు వచ్చినాయంటే, మనకెల్లప్పుడు మార్గదర్శకులు ఉంటారని, మనల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలివేయలేదని, మనతో వాళ్ళు కనెక్ట్ అవ్వటానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నారని, మనం అంతర్వాణి ద్వారా వాళ్ళతో అనుసంధానం అవ్వడానికి మనం ప్రయత్నించడం లేదని మనం తెలుసుకొని, ఇక నుంచి ఆ ప్రయత్నం చేసి మన అంతర్వాణి ద్వారా వాళ్ళతో కనెక్ట్ అయితే మనకు మార్గదర్శకుల నుంచి గైడెన్స్ అందుతుందని మనం ఈ పుస్తకంలో ఈ మార్గదర్శకులు అనే చాప్టర్ ద్వారా తెలుసుకున్నాం. అదే విధంగా అప్పుడే కొంతమంది పుట్టి చనిపోతూ ఉంటారు. ఎందుకు అలా చనిపోతూ ఉంటారంటే, చనిపోయారు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కర్మను సమతూకం చేయటానికే వాళ్ళ జీవితంలో అతి కొద్ది కాలం ఉండి వాళ్ళని వదిలేసి ఉన్నత లోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది ఈ మార్గదర్శకులు అనే చాప్టర్ విషయంలో. అదే విధంగా కొంతమంది అయిష్టంగా భూమి మీద జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భూతలం మీద కర్మలు పోగు చేసుకోవటమే ఎక్కువగా, కర్మలు పోగు చేసుకోవాల్సి వచ్చింది అనేది వాళ్ళ ఆత్మలకు తెలుసు. అయితే జ్ఞానము ద్వారా, సేవ ద్వారా, ధ్యానము ద్వారా కర్మలు పోగు చేసుకోవడం కాదు, కర్మలు ప్రక్షాళన కూడా చేసుకోవచ్చు అనేది, జ్ఞానం ద్వారా అందేది అనేది వీళ్ళకి అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే మాస్టర్స్, ఈ రోజుతో మార్గదర్శకులు అనే చాప్టర్ కంప్లీట్ అయింది. రేపు దైవం గురించి,